హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. సీరియల్ యాక్ట్రెస్ ఐశ్వర్య అడ్డాల తన గురించి ఆయన భర్త ఎవరైతే ఉన్నారో శ్యామ్ కుమార్ తను కొన్ని ఆరోపణలు చేశారు మీడియా ముఖంగా. దాని గురించి వాళ్ళ పేరెంట్స్ అంటే ఐశ్వర్య వాళ్ళ పేరెంట్స్ కూడా స్పందించారు. సో ఇలాంటివి ఏమీ లేవు అని చెప్పేసి అని శ్యామ్ కుమారే ఒక మసాజ్ సెంటర్ అని నడుపుతూ ఉండడం, దాన్నేమో వీళ్ళకి ఒక సెలూన్గా చెప్పడం జరిగింది అంట పెళ్లికి ముందు. సో మరి ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలను మనకు తెలియజేయడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫిలిం క్రిటిక్ అలాగే అనలిస్ట్ విజ్ఞాన్ దాస్రి ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్. ఐశ్వర్య అడ్డాల సీరియల్ యాక్టర్స్. సో ఆల్మోస్ట్ టాప్ ఛానల్స్ అన్నిటిలోనే తిను రోల్స్ చేస్తున్నారు, క్యారెక్టర్స్ చేస్తున్నారు. సో తన మీద వాళ్ళ భర్త ఎవరైతే ఉన్నారో శ్యామ్ కుమార్ ఆయన కొన్ని ఆరోపణలు చేశారు మీడియా ముఖంగా. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా ఆయన కంప్లైంట్ చేయలేదు. సో మరి ఇన్ కేస్ ఐశ్వర్య వైపు తప్పు ఉంటే ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వకుండా మీడియా ముఖంగా ఆయన ప్రశ్న పెట్టి కొన్ని ఆరోపణలు చేయడం, దాని మీద ఐశ్వర్య వాళ్ళ పేరెంట్స్ స్పందించారు. ఐశ్వర్య ఇంకా సోషల్ మీడియా వైపు కానీ ఎక్కడ ఇంకా తను బయటికి రాలేదు, తన గొంతు వినిపించట్లేదు ఈ అంశానికి సంబంధించి. వాళ్ళ పేరెంట్స్ మాత్రం స్పందించారు. అది కొంచెం చెప్పుకోదగ్గ విషయమే. సో అసలు అంటే పెళ్ళికి ముందు తను ఇలా మసాజ్ సెంటర్ నడుపుతున్నాడు అని చెప్పలేదు. మసాజ్ సెంటర్ నడుపుతున్న దాన్నే సెలూన్ కింద చెప్పాడంట వీళ్ళకి. సో అసలు ఏం జరిగింది, ఇంకా పూర్తి డీటెయిల్స్ ఏమంటారు దీని గురించి? ఫస్ట్ నిన్న మనం ఈ అబ్బాయి వెర్షన్ విన్నాం. ఆ వెర్షన్ కూడా మనకు డౌట్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఏం చెప్పాడు, మా ఆవిడ నన్ను 25 లక్షలకు బెదిరిస్తుంది, పెళ్ళైన 15 రోజుల నుంచే వీళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకుంది, ఒక రియల్టర్తో తిరగడం నేను చూశాను, అండ్ మమ్మల్ని బాగా వేధిస్తుంది, అట్లా స్మోక్ చేయడం డ్రింక్ చేయడం చూశాను, అండ్ ఎప్పుడు పడితే అప్పుడు షూటింగ్లో వెళ్ళేది, ఏం చేసి వస్తుందో నాకు తెలియదు, మమ్మల్ని కూడా చాలా వేధిస్తుంది అన్నట్టుగా ఒక రకంగా చెప్పుకున్నాడు. ఇంట్లో బంగారం తీసుకెళ్ళింది, డబ్బులు 25 లక్షలు అడుగుతుంది, డిమాండ్ చేస్తుంది అని. అప్పుడే డౌట్ వచ్చింది అట్లా ఎందుకు చేస్తుంది అని. అసలు విషయానికి వస్తే ఇప్పుడు వీళ్ళ వెర్షన్ వింటే అబ్బాయి ఇంకా చాలా చెప్పాడు. డివోర్స్ తీసుకుందాం అనుకున్నాను కూడా చెప్పాను అని. ఒక రోజు అంటే ఈమె మొబైల్ పాడైపోయిందంట, ఈయనకే ఇచ్చింది, ఏమండి రిపేర్ చేయండి అని. 15 రోజులకే ఇన్ని జరిగిపోయాయి. యాక్చువల్గా ఇతను ఫస్ట్ ఏం చెప్పి పెళ్ళైన 15 రోజులకే నాకు ఈమె గురించి తెలిసి నేను పట్టించుకోవడం మానేశాను. ఈ 15 రోజుల్లో ఆమె ఫోన్ పాడైపోయింది, ఆమె షూటింగ్లు ఎన్నెన్నో జరిగిపోయాయి. ఇవన్నీ ఎప్పుడు జరిగే తెలియదు. పోనీ 15 రోజుల తర్వాత వీళ్ళకి గొడవ అయితే ఆ పిల్ల ఈమెకు ఫోన్ ఎందుకు ఇస్తుంది, రిపేర్ చేసుకురండి పైగా వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చి పని చేసుకొని వెళ్తుంది అమ్మాయి. సో మార్నింగ్ 6 o'clock or 8 o'clock లొకేషన్ లో ఉండాలి. 6 అసలు 5 గంటలకే బండి వచ్చేస్తుంది. ఓన్ వెహికల్ అంటే తను 8 వరకు రావచ్చు, అంటే 8 o'clock వరకు లొకేషన్ లో ఉండాలి. అప్పటికే స్టార్ట్ అవుతుంది. 8 o'clock లొకేషన్ లో ఉండాలి. నైట్ 8-9 కూడా అవుతుంది. ఈవెన్ ఒకప్పుడు 9:30 అయ్యాయి, ఇప్పుడు 12 అవుతున్నాయి. పోనీ 12 అయినా లొకేషన్లు ఏమైనా ఇక్కడ ఉన్నాయంటే ఏ మేడ్చల్లోనో కోకాపేటలోనో ఎక్కడెక్కడో దూరం అక్కడెక్కడ ఉంటున్నాయి. అవును, మోయినాబాద్ చేవల్ అటు సైడ్ ఎక్కువ లొకేషన్స్ ఉంటున్నాయి. పైగా వీళ్ళకి వెళ్ళిన తర్వాత బ్రేక్ఫాస్ట్ హడావిడిగా చేస్తారు, హెయిర్ డ్రెస్సింగ్కి ఒక గంట, మేకప్కి ఒక గంట, మళ్ళీ శారీ డ్రైపింగ్కి ఒక గంట, ఇంత ఉంటాయి వీళ్ళ హడావిడులు. వేరే విషయం, ఇవన్నీ వీళ్ళకి తెలియదు. అండ్ అక్కడ బిజీగానే ఉంటారు. అండ్ ఈయనకంట ఫోన్ ఇస్తే అందులో ఈమె భాగవతం అంతా బయటపడిందంట. మొత్తం ఎవరెవరితో ఫోటోలు చాట్లు అన్నీ తను చూశాడనమాట ఇలా. అండ్ అనుమానం వచ్చి వెళ్ళి లాకర్ ఓపెన్ చేసి చూస్తానంట, దాంట్లో కండోమ్ ప్యాకెట్లు ఇంకేవేవో ఆమె రీల్టర్తో ఇలా చేసుకొని దిగినవన్నీ ప్రింట్లు తీసుకెళ్ళి ఆల్బమ్ లాగా అందులో పెడితే ఈయన చూశాడంట. అవన్నీ ఇవన్నీ చెప్పుకొచ్చాడు. పెద్ద నమ్మకసక్యంగా లేవు. ఏమున్నా అమ్మాయి అంత ఇప్పుడు మొగుడు పిల్లలు ఉన్న ఇంట్లో ఆమె పర్సనల్ లాకర్ ఎందుకు మెయింటైన్ చేస్తుంది? పోనీ మెయింటైన్ చేసినా కూడా ఎవరైనా సరే ఈ రోజుల్లో వీఆర్ ఇన్ 2024 ఫోటోలు దిగి ఆల్బమ్లు చేయించుకొని బీరువాలో ఎందుకు దాచుకుంటుంది? ఎప్పుడైనా బయటపడదా? దీస్ ఆర్ ఆల్ ట్రాష్. సరే, ఇక నిన్న వాళ్ళ పేరెంట్స్ విషయానికి వస్తే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, నిజంగా పాపం వాళ్ళు అమాయకంగా మోసపోయారు. కాపు మ్యాట్రిమోనీలో ఈమె 6 నెలల నుంచి పాపం వీళ్ళ సంబంధాలు చూస్తూ ఉంటే, ఈమె 7 ఏళ్ల నుంచి నటిస్తుంది టీవీ సీరియల్స్లో. చూస్తూ ఉంటే ఎవరో మీ అమ్మాయి ప్రొఫైల్ బాగుందని లేడీస్ చెప్పారు. సరే అని రండి చూద్దాం, ఓ కాఫీ కప్పు తాగడానికి రండి, కూర్చొని మాట్లాడదాం అంటే వచ్చారు. అసలు మీ అద్భుతమైన సంబంధం, మేము సంబంధం చేసుకుంటే మీ సంబంధమే చేసుకుంటాం, మా అబ్బాయి కుతూహల పడిపోతున్నాడు, కింద మీద పడుతున్నాడు, మీ అమ్మాయినే చేసుకుంటాడంట, ఆ లెవెల్లో చెప్పారు. దొరక మంచి సంబంధం మీకు ఇది కాకపోతే ఇంకా దొరకదు. అండ్ పైగా అమ్మాయి షూటింగ్లు అంటున్నారు. ఈ మధ్య కాలంలో తెలుసు కదా మీకు ఈ అబ్బాయి మంచి సంబంధం చేసేయండి. మళ్ళీ 10 మందితో 10 రకాలుగా చెప్పించడం. ఫోన్లో ఏదో అంటున్నారు కదా, అమ్మాయి చేసుకుంటాం, మీ ఇష్టం నాన్న, సరే చేసుకుంది.
ఇంతకీ ఏంటంటే బిజినెస్ మంచి సెలూన్స్ ఉన్నాయి అంటే నువ్వు నటిని అంటున్నావు కదా, మీకు సొంత సెలూన్ ఉంటుంది ఇక్కడ నుంచి. ఈ రేంజ్లో అమ్మాయిని చెప్పడం, దే మోటివేటెడ్ లైక్ దట్. ఆమె సగం వినక మళ్ళీ తెల్లారితే డేట్ చూసుకొని షూటింగ్, అక్కడ నుంచి ఇటు రావడం, ఓ వారం రోజుల తర్వాత మళ్ళీ ఇంటికి రావడం, ఇట్లా ఆమె వ్యవహారం. ఈ 15 రోజులే వీళ్ళు కలిసి ఉంది. ఇంత మనం చెప్పుకునే కథ అంతా 15 రోజుల్లో జరిగిందని ఈ అబ్బాయి చెప్తున్నాడు. అండ్ ఈ 15 రోజుల్లో ఇతను సరదాగా ఏదో పార్టీకి వెళ్తే అక్కడ ఆమె స్మోక్ చేస్తా కనపడిందంట. సర్లే ఫోన్లే ఏదో అని వదిలేసాడంట. ఇంకేదో పార్టీకి తీసుకెళ్తే అక్కడ ఫ్రెండ్తో డ్రింక్ చేస్తూ ఊగుతా తూలుతా కనబడిందంట. మరి ఇతను వెళ్ళే ప్రతి చోట ఆమె అక్కడ ఎందుకు ఉంటుందో, షూటింగ్లన్నీ మానేసి, అది తెలియదు మనకి. సో ఈ రకంగా చెప్పుకొచ్చాడు. వీళ్ళ పేరెంట్స్ వెర్షన్ ఏంటంటే, ఇలా చెప్తే అమాయకంగా నమ్మామండి, మంచి సంబంధం అని చేశాము. పెళ్ళైన 3 రోజులకే ఆవిడ అడిగిందంట అప్పుడు షూటింగ్లో, ఇంతకీ ఎక్కడ అండి సెలూన్ అదంటే, సెలూన్ అంటే సెలూన్ అండ్ స్పా. స్పా అంటే నీకు తెలిసిన కదా, బాడీ మసాజ్లు అవన్నీ చేస్తారు. ఎక్కువ మనకి మసాజ్ బాగా బిజినెస్ రన్ అవుతుంది. సెలూన్ ఇవాళ రేపు ఎప్పుడో ఎవరో ఒకరు వస్తూ ఉంటారు, జస్ట్ అట్లా ఉంటుంది అంతే. సెలూన్ సర్వీసెస్, కానీ స్పా మాత్రం మెయిన్. పేరుకి సెలూన్, లోపల జరిగేదంతా స్పా. అసలు స్పానే, స్పా అండ్ సెలూనే. ఇతను స్పా అనే పదాన్ని దాచి సెలూన్ అని పెట్టాడు. అండ్ సెలూన్ సర్వీసెస్లో కూడా యూ కాంట్ గెట్ హెయిర్ స్టైలింగ్ ఆర్ సమ్ అదర్ థింగ్, పెడిక్యూర్ మ్యానిక్యూర్, లేకపోతే మహా అయితే ఫేషియల్స్, ఇవో 2-3 పెట్టుకున్నారు. దాన్ని సెలూన్ సర్వీసెస్ అంటున్నారు తప్ప నీ దగ్గర ప్రొఫెషనల్ హెయిర్ స్టైలిస్ట్ కూడా లేదు అక్కడ. వీళ్ళ ఘనకార్యాలన్నీ స్పానే మెయిన్. ఈ థీమ్ అంతా మెయిన్ జరిగేదంతా స్పానే, బయటికి మాత్రం వీళ్ళకి చెప్పింది సెలూన్ అని. ఒక రకం అమ్మాయిలు కూడా ఉన్నారు ఈయన చుట్టుపక్కల. వీళ్ళు ఈయనకి ఇచ్చిన సలహా ఏంటంటే, టీవీ సీరియల్ ఆర్టిస్టులు అంటే ఇవాళ రేపు అట్లాగే ఉంటారు, పర్వాలేదు అడ్జస్ట్ అవుతారు, నువ్వు అడుగు, ఆమె 2 లక్షలైనా మంచిగా చేయించవచ్చు. ఏమైనా దింపితే కనుక, టీవీ స్టార్ అని దింపితే 2 లక్షలకైనా పోతుంది, బేరం ఆడొచ్చు, నువ్వు ఆ రేంజ్లో మసాజ్ చేయొచ్చు. మసాజ్కి తన చేత చేపిస్తే ట్రై చెయ్యి, అడుగు, చూడు అంటే, నీకు ఇట్లా మసాజులు తెలుసా, ఇట్లా నొక్కడం తెలుసా, అది తెలుసా, ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు, ఇంత తేడాగా మాట్లాడుతున్నాడు. ఆ పిల్లకి అనుమానం వచ్చింది. ఇక వదిలేసి అసలు ఏంట్రా నీ బిజినెస్ అని అడిగితే అప్పుడు చెప్పాడు ఇది అని. నచ్చల, కొంచెం మాట అయ్యింది. ఇక విడిపోదాం అనుకున్నారు. ఆ పిల్ల సపరేట్గా పుట్టింట్లోనే ఉంటుంది, వీళ్ళింటికి వెళ్ళట్లే. ఇక ఒకానొక సందర్భంలో బ్రేకప్ చెప్పుకుందామండి, మాకు ఇచ్చేయండి, మీరు తీసేసుకోండి, పెళ్లి ఖర్చులు ఎంత అయిందో సరే పంచుకుందాం, మీరు పెట్టారు మేము పెట్టాము, మా అమ్మాయికి పోతో పంపిన మా నగలు మాకు ఇచ్చేయండి, మా 25 లక్షల కట్నం మాకు ఇచ్చేయండి. ఇవ్వడానికి ఈయన దగ్గర లేవు. ఆమెను వెంటనే వదిలించుకోవాలి, ఎందుకంటే నువ్వు ఆరోపణలు చేస్తున్నావు, నువ్వు ఇది అని క్వశ్చన్ చేస్తుంది అమ్మాయి. ఇంకా ఏం చేయాలో అర్థం కాక పోలీస్ స్టేషన్కి వెళ్తే కనుక బెదిరింపులు. ఆల్రెడీ ఆమె ఏం చేసిందంటే, తెలిసి ఇప్పుడు రియల్టర్ అన్నాడు కదా, తెలిసిన పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి, అన్న ఇట్లా జరుగుతుంది, వాడు నా మాట వినట్లా, కొంచెం చెప్పు, ఎరా తమ్ముడు నేను చెప్పేది విను, అర్థం చేసుకో, వద్దంటుంది కదా వెళ్ళిపోని, నీ బతుకు నువ్వు బతుకు, ఆమె బతికేస్తుంది, ఆ డబ్బులు ఏవో ఇచ్చే సెటిల్ చేసుకోండి, మళ్ళీ చాలా దూరం వెళ్తే పోలీస్ స్టేషన్కి వెళ్తే మళ్ళీ నువ్వే బదనాం అవుతావు, జైలుకి వెళ్తావు, మళ్ళీ మీ మీద ఏముంటుందని చెప్తే భయపడి పోలీస్ స్టేషన్కి వెళ్ళలేక ఇటు వెళ్ళలేక ఏం చేయాలో అర్థం కాక మీడియాకి వెళ్ళాడు. మీడియాకి వచ్చి చెప్పేశాడు, ఈమె ఇట్లాంటిది అట్లాంటిది, అది ఇది తిరిగిపోతూ ఈ పోతూ అన్నీ చెప్పేశాడు. ఇంకా చెప్పేసరికి నిన్న కూడా చాలామంది అక్రమ సంబంధం, నటి అక్రమ సంబంధం అని రాశారు, కానీ అసలు విషయం 2 వైపులు వినాలి కదా వెర్షన్స్. అంత ఓపిక ఉండదుగా రాసేవారు. ఐశ్వర్య వెర్షన్ విన్నాక అర్థమైంది, పాప మా పేరెంట్స్ బాధపడతా ఎంత చెప్పారో నమ్మామండి, 15 రోజులకే కాపురం చెడిపోయింది, విడిపోదాం అనుకున్నాం, ఇతని దగ్గర ఇవ్వడానికి ఏం లేవు కాబట్టి రివర్స్ గేర్, ఇది జరిగింది. బిజినెస్ నిజంగానే అమ్మాయి తప్పు చేసి ఉంటే, వీడి దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉంటే, వీడు డైరెక్ట్గా వెళ్ళాల్సింది పిఎస్ ఫస్ట్, విత్ ప్రూఫ్ పిఎస్కి వెళ్ళి, ఇదండి జరిగింది, రైటర్ గారు చూడండి రాసుకోండి, ఇట్లా చేసుకోండి. ఉన్నప్పుడు ఎక్కడైనా న్యాయం జరుగుతుంది, అమ్మాయిల వైపు ఏం ఉండదు. అంటే ఆమె క్యారెక్టర్ బ్యాడ్ చేయడము ఈయనకి మెయిన్ ఇంటెన్షన్. అంటే అప్పుడు వదిలేస్తాదేమో డబ్బులు ఇవ్వకుండా అని చెప్పి అనుకుని, కానీ పాపం ఈ అమ్మాయి వదిలేదు, వదలొద్దు కూడా ఇట్లాంటి వాళ్ళని చెప్పాలి అంటే, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ డిఫెమేషన్ అయిపోయింది, ఇక మీదట అవకాశాలు వస్తారో తెలియదు, కానీ ఇప్పటివరకు అయితే చేసిన సీరియల్స్ కొన్ని చేసింది. అండ్ అయినా ఇట్లాంటి వాళ్ళు ధైర్యంగా నిలబడగలరు, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఈ అమ్మాయి అంట మళ్ళీ ఇంకొకటి, 7 ఏళ్ల నుంచి మా అమ్మాయి ఆర్టిస్ట్ అండి, తెలిసే చేసుకున్నాడండి, ఇప్పుడు కొత్తగా షూటింగ్లకు వెళ్ళి తను ఏం చేయట్లేదు కదా, చూడండి అన్ని ఫోటోలు చూపించారు, వాళ్ళ ఇల్లంతా ఫోటోలు ఉన్నాయి, ఐషు అని చెప్పేసి ముద్దుగా పిలుచుకుంటూ రకరకాల ఫొటోస్ పెట్టుకున్నారు. అండ్ చాలా సినిమాలు చేసింది, సీరియల్ చేసింది, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా డెవలప్ అవ్వాలని అనుకుంటుంది, ఇంకా చేస్తుంది, అన్నీ తెలిసే చేసుకున్నారు వీరు పెళ్ళి.
వీళ్ళు ఏమనుకున్నా అంటే వీళ్ళ ఇంటెన్షన్ సినిమా వాళ్ళు కదా, మన బిజినెస్ ఇంకా బాగా అవుతుంది, ఆమె కొంచెం అడ్జస్ట్ అవుతాయి అన్న మెయిన్ ఆ వక్ర బుద్ధితోనే వీడు పెళ్లి చేసుకున్నాడు. అదే అక్కడ ఆ అమ్మాయి లొంగల ఎదురు తిరిగేసరికి ఇక్కడ వరకు వచ్చి అసలు వాడికి అసలు ఉందా పెళ్లి అంటే వాడు మెయిన్ మోటోనే ఆ రకంగా తీసుకెళ్దామనే ఇంటెన్షన్తో పెళ్లి చేసుకుని ఉంటాడు కాబట్టి మేబీ దాకా వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు అడి తిరిగి ఇటు తిరిగి శ్యామ్ మేడకి చుట్టుకునేలా ఉంది. సో 100% తీగలాగితే డొంకందా దొరికింది అన్నట్టు. సో అలాగా తినేదో ఆశించి పాపం ఆర్టిస్ట్ కదా ఒప్పేసుకుంటుంది ఏదైనా అని అనుకుని పెళ్లి చేసుకున్నాడు శ్యాము. బట్ మరి దీన్ని ఎలా ఎదుర్కొంటుంది ఐశ్వర్య? తనైతే స్ట్రాంగ్గా ఉండాలనే కోరుకుందాము. రాబోయేటువంటి రోజులు ఈ ఇష్యూ నుంచి తొందరగా బయటపడాలి అండ్ సేఫ్గా ఉండాలని కోరుకుందాం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, విజ్ఞాన్ గారు. థ్యాంక్ యూ సో మచ్.